బ్రదర్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ని, టాపీ మేస్త్రి. ఓకే, ప్రభుత్వం వచ్చి 85 రోజులు అయిపోయింది. ఎలా ఉంది మరి 85 రోజులు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన? గవర్నమెంట్ అద్భుతంగా ఉందండి. మొన్నటిదాకా మనశ్శాంతి లేకుండా బతికిన ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద నమ్మకం ప్రజలకు ఉండటం ఒకటి, ఆ నమ్మకంతోనే 164 సీట్లు కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే బాధాకరం ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్ రావటం, కొద్దిగా జనాలు బాగా విజయవాడలో ఇబ్బంది దయనీయ స్థితిలో ఉండటం, మన పక్కన జిల్లా అయిన విజయవాడ. అంటే ఈ వరద కూడా ప్రభుత్వం వైఫల్యం వల్లే వచ్చింది అంటున్నారు కదా? అవునండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పైనుంచి ట్యాంకర్లతో వాటర్ పోపించి తెప్పించాడండి ఈ ఫ్లడ్. అందుకని పైనుంచి వచ్చిందని తలతిక్క లెవన్ మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు. లెవన్ మోహన్ రెడ్డి ఏంది అందరికి ఇది ఒకటి పట్టించు? లెవన్ మోహన్ రెడ్డేగా, ఎందుకంటే అతను పొట్టోడే, ఆ పొట్టోడికి తగ్గ సీట్లు ఇచ్చారు కాబట్టి లెవన్ మోహన్ రెడ్డి అతను. ఎందువల్ల అంటారు? ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం గడిచిన 2 నెలల్లో అసలు అభివృద్ధి పనుల మీద ఇంకా దృష్టి పెట్టకపోవటం వల్లే, కాలువల ఆధునీకరణ చేయకపోవటం వల్లే ఇదంతా జరిగింది అంటున్నారు కదా. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఎలా అండి, ఇప్పుడు అనుకోకుండా 29% వర్షపాతం విజయవాడలో నమోదు అవటం, అలాగే పైనుంచి ఇప్పుడు ఈ ఒక్క రాష్ట్రమే కాదు కదా, మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరిని, ఇప్పుడు విధి వైపరీత్యం అండి, ఇది ప్రకృతి. ఇప్పుడు దీన్ని ఎవరిని విమర్శించుకునే టైమా? చేతనైతే సహాయం చేయి జగన్మోహన్ రెడ్డి. ఇలా బురద చల్లటం మాత్రం అన్యాయం, ఎవరి మీదైనా కానివ్వండి. అదే అతను ఉన్నా కూడా ఎవరైనా ఇలా మాట్లాడినా కూడా ఇలాగే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇబ్బందుల్లో ఉన్నారు, నీకు చేతనైనంత సహాయం చేయగలిగితే మంచిది. నీ పార్టీ అనుచరులను కానీ కార్యకర్తలను కూడా అందులో కలిసిపోయి జనాలు ఇబ్బంది పడుతున్నారు, మీరు వాళ్ళకి తోడుగా ఉండండి అని చెప్పాల్సిన ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఇలా కుట్రపూర్వకంగా జరిగిన వరదలని చెప్పటం అతను దురదృష్టానికి రావణ కాష్ట లాంటివాడు కాబట్టి అలాంటివాడికి అలాంటి ఆలోచనలే ఉంటాయి. మరి ఎందుకని మరి గతంలో చూసాము, ఎప్పుడైనా వరదలు వస్తే కనుక వరదలంతా తగ్గిపోయి తర్వాత వెళ్ళే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో నేనున్నాను, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఇప్పుడు పర్యటనలు ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు? మరి ఇప్పుడు ఆయన మీరు గమనించారా, ఎక్కడా లోతెట్టు ప్రాంతాలకు వెళ్ళి జనాలను ఏమీ ఇవ్వలేదు. రోడ్లు అమ్మటే బస్సులు తిరుగుతున్నమ్మటే తిరుగుతా సెల్ఫీలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాడు. జనాలకి ఈ సెల్ఫీలు ఇచ్చే టైం కూడా కాదని ఈ లెవన్ మోహన్ రెడ్డికి తెలియదు. చనిపోయిన దగ్గరికి వెళ్ళి నవ్వే వ్యక్తికి జనం బాధల్లో ఉన్నారనేది తెలియదు. ఎందుకు అంటే మీరు స్పైడర్ సినిమా చూడండి, అందులో సైకో ఎవరైనా చనిపోతే నవ్వుతూ ఉంటాడు. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే ఇది లెవన్ మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికి 2 సార్లు పర్యటన అయితే చేశారు. ఒకసారి కడపన బెంగళూరు నుంచి వస్తూ, ఒకసారి కృష్ణలంక ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ నేను కట్టడం వల్లే ఇంకా ఈ కృష్ణలంక మునగలేదు, అందువల్లే ఈ ప్రాంతం కాపాడబడింది అని ఆయన చెబుతున్నారు. మరి ఇంకో పక్కన చూస్తే నిన్నటికి వెళ్ళారు, అక్కడికి 2 సార్లు వెళ్ళారు కదా. అవునండి, ఆ కరకట్ట అనేది వచ్చేసేటప్పటికి ఆల్రెడీ 2018లోనే దాన్ని బాబు గారు శాంక్షన్ చేయడం, దాని పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈ అబద్ధాలు చెప్పి నేను ఓడిపోయాననే సిగ్గు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోలేకపోతున్నాడు. అబద్ధంతోనే ఆయన జీవితం మొత్తం గడిచింది. ఇక మీద కూడా అబద్ధాలే చెప్పాలనుకుంటున్నాడు. దీన్ని స్టార్టింగ్ పనులు మొదలుపెట్టింది కానీ దాని బిల్లు కానీ మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు 2018లో. అది తెలుసుకో లెవన్ మోహన్ రెడ్డి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ నువ్వు చదువుకోవడం కాదు, నీ బతుకంతా నీ సొంత అది ఏముండదు, ఎవడో రాసిచ్చిన దాని మీద ఆధారపడి ఇవాళ కూడా నువ్వు పక్కన వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. అదే నేను ఉన్నట్టయితే అధికారులను పరుగులు పెట్టించేవాడిని, నేను వెళ్ళేవాడిని కాదు, అక్కడికి అధికారుల చేతే పని చేయించేవాడిని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండటం వల్ల అధికారులందరూ ఆయన చుట్టూ ఉండటం వల్లే వరద సహాయం ఆలస్యం అవుతుంది అనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన నిరంతర శ్రామికుడులాగా అక్కడ నిలబడి ఒక 10 రోజుల్లోనే దాని రూపురేఖలు మార్చి మళ్ళీ ఇంతకుముందు ఉన్న వైజాగ్ కంటే కూడా మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల ముందుండే వైజాగ్ ఎలా ఉండిద్దో అలా తీర్చిదిద్దాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ వరదల్లో ఆయన నేలల్లో తిరుగుతూ ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి అనేది పైన హెలికాప్టర్లో తిరుగుతూ ఉండేవాడు, అవసరమైతే రాకెట్ వేసుకొని పైకి కూడా వెళ్ళిపోయేవాడు. ఎందుకు? ఇక్కడ నేను చచ్చిపోతానేమో అని భయం. ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ వరదల గురించి మాట్లాడి జనాల క్షేమాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని నేను చెప్తున్నా.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికి రెడ్ బుక్ ఓపెన్ చేశారు తప్పితే ప్రజల సంక్షేమం చేయడానికి ఏం చేయట్లేదనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏసీ ప్రభుత్వం పోల్చారండి కొంతమంది. ఎందుకంటే ఏదో చెప్పారు, రాశారు. అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగాన్ని రచించారు. అలాంటి అప్పుడప్పుడు చట్ట సవరణలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చట్ట సవరణ లాంటి మళ్ళీ రాజ్యాంగ బుక్ అయినటువంటిదే రెడ్ బుక్. ఇందులో తప్పులు చేసిన వారినే శిక్షించబడతారు, తప్పు చేయని వారిని కాదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేయని వారిని అందరినీ కూడా చంపుకుంటూ పోయాడు. ఎందుకు మనం చూసాం, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని ఎంతోమందిని పట్టణ పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నరరూప రాక్షసుడు అతను. ఎందువల్ల అంటారు ఇప్పుడు ఈ రెడ్ బుక్ మాట? ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పరామర్శకి వెళ్ళినా అదే మాట అంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్ళినా రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ను ఎందుకు కలవరిస్తున్నాడు అనుకోవచ్చు అంటారు. మరి గతంలో ఈ వైసీపీ నాయకులు రెడ్ బుక్ను మడిచి ఎక్కడైనా పెట్టుకోమని చెప్పారు కదా మరి ఆ రోజు. అప్పుడు వాళ్ళు పదవి అహంకారంతో మాట్లాడటం జరిగింది. ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులన్నీ కూడా ఈ రెడ్ బుక్లో లిఖించబడ్డాయి. ఈ రెడ్ బుక్ ఓపెన్ అయితే వాళ్ళ తప్పులన్నీ వచ్చి వాళ్ళంతా జైల్లో కూర్చోవాల్సి వచ్చిందని ఇప్పుడు భయపడి చేస్తున్నాడు. ఢిల్లీ పోయి కూడా రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి పప్పు అన్న లోకేష్ని ఈరోజు నువ్వే హీరోని చేశావు, నువ్వే అంబేద్కర్ను కూడా చేశావని నేను ఈ సభాముఖంగా చెప్తాను. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇంత జరుగుతున్నా సరే లోకేష్ ఎక్కడా కనిపించటం లేదు. చంద్రబాబు నాయుడు పైన తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ? అసలు వీళ్ళందరూ ఏదైతే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరిని పట్టించుకోకుండా ఫోటోషూట్లకు మాత్రమే పనిచేస్తున్నారనే మాట చెప్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? లోకేష్ యంత్రాంగాన్ని మూసేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఫీల్డ్లో ఉన్నాడు. ఫీల్డ్లో ఉండి ప్రతి ఒక్కరికి భరోసా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఎలా పని చేయించాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని పనిచేయబీడు, ఓన్లీ సంతకాలు పెట్టి నిద్రపుచ్చే పని చేస్తారు కాబట్టి వాళ్ళని కొద్దిగా మత్తు నుంచి లేపుకోవటానికి కొద్దిగా సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు తాట తీసైనా వాళ్ళతో పని చేపిస్తాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళకి అండగా నిలబడి వరద బాధితులకి సహాయం చేస్తారు. ఇక్కడ ఫోటోషూట్ల కోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పి ఒక రిటైర్డ్ లేదంటే ఏమైనా ప్రజెంట్ ఉన్న ఒక లాయర్ జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు కదా మరి ఆయన ఏమనాలి? ఫోటోషూట్లు తీసుకోవాలి అంటే ఆఫీసులో కూర్చొని కూడా ఫోటోషూట్లు చేయొచ్చండి. ఒక గాలి మోటార్ మీద 22 కిలోమీటర్లు తిరిగి అర్ధరాత్రి 2ంటికి 12:30కి ఈ సమయాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఆయన నిద్రపోకుండా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇంత హుషారుగా ఉండి, ఎందుకు అంటే ఆయన ఆ వయసులో కూడా అక్కడ ఎందుకు తిరుగుతున్నాడు అంటే నేనున్నాను, మీరు గుండెల మీద చేసుకొని ఉండండి, నేను చూసుకుంటాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. ఫోటోషూట్లు తీసుకునే అవసరం లేదండి. గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఫోటోషూట్లు తీసుకునే జగన్మోహన్ రెడ్డి అన్ని టీము కాబట్టి ఫోటోషూట్లు వాళ్ళకి అలవాటు కాబట్టి పనిచేసే వాళ్ళని కూడా ఫోటోషూట్లు అంటున్నారు. ఫోటోషూట్లు చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదండి. ఫోటోషూట్లు ఏమైనా ఉంటే మీరు ఆల్రెడీ ఓడిపోయారు మోహన్ రెడ్డి గారు, మీరు ఫోటోషూట్లు పెట్టుకోండి లేదా ఇంకో భూ ఫిలిమ్స్ అయినా తీసుకోండి. థ్యాంక్ యూ.